ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 12వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 12వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈ రోజంతా కూడా దోషపూరితమైన ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ బయటి ఆహార పదార్థాలను తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఆ ఆహార పదార్థాలు తినడం వల్ల మీకు అజీర్ణ సంబంధమైన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పిక్కలు కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యం పాడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున రుణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఈ ఖర్చులు బాగా పెరిగిపోయి ఖచ్చితంగా కూడా మీరు రుణాలు చేసే అవకాశాలు కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు గతంలో ఏదైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలు ఇచ్చిన వాళ్ళు మీ మీద ఒత్తిడి పెంచడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకి, అనవసరంగా మీకు అవసరం లేని పనులకి ఈ రోజున ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ రాశికి చెందిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ శత్రు శేషం కూడా మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని కానీ, మీ యొక్క స్థితిని కానీ, మీ యొక్క డెవలప్మెంట్స్ని కానీ చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయాలనుకోవటం, ఏదో విధంగా మిమ్మల్ని అవమానించాలనుకోవటం, ఏదో విధంగా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మీకు నష్టం కలిగించాలనుకునే ప్రయత్నాలు ఎక్కువ అవుతాయనే విషయాన్ని గమనించారు. అలాగే ఈ రోజున మీకు ఇష్టం లేని పనులు ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీకు పరిపూర్ణమైన ఇష్టం ఉండదు పనుల మీద. అయినా వాళ్ళ బలవంతం మీదో, వీళ్ళ బలవంతం మీదో ఏదో విధంగా మీరు ఇష్టం లేని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా మీరు సంతృప్తిగా ఉండలేరు. మానసికమైన ఆనందం ఉండదు. ఏదో చేస్తున్నాంలే, నడుస్తుంది కదా అనే ఆలోచనలోనే, ధోరణిలోనే ఉంటారు తప్పించి ఏదో పరిపూర్ణంగా మీకు మానసిక సంతోషంతో మీరు ఆ పనులు చేయరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఆర్థికంగా కూడా ఈ రోజున మీకు పెద్దగా అవకాశాలు ఉండవు. అంటే ఆర్థికంగా పెద్ద అనుకూలత ఉండదు. ఈ అనుకూలత లేకపోవటం వల్ల ఏంటంటే ఒక రకమైన నిరుత్సాహం, ఒక రకమైన బాధ, ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది. మనం ఇంత కష్టపడుతున్నా మనకి ఏది కూడా సక్రమంగా అందటం లేదేంటి, మనకన్నా తక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు, తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మనం ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఇంత నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నా మనకి అలాంటి అవకాశాలు రావట్లేదు, ఆదాయం పెరగటం లేదని ఒక రకమైన మానసికమైన బాధ వీడికి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాల్లో ఇబ్బందులు రావటం, సమస్యలు రావటం, అవి కాలాతీతం అయిపోవటం, ఇలాంటివి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శత్రుశేషం బాగా పెరుగుతారు. మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని మీ పనులకు ఆటంకాలు కలిగించే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ప్రయాణాలు చేయకూడదు, అజాగ్రత్తగా వాహనాలు నడపకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా అనుకోని ఇబ్బందులు, అనుకోని అవాంతరాలు కలిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రోజంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు దైవనామస్మరణంలోనే ఎక్కువగా గడపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెట్టి మీ యొక్క దృష్టి ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ దృష్టి అంతా కూడా ఖచ్చితంగా మరి చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దానివల్ల అందువల్ల మీకు మీ దృష్టి అలా మరలకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు తమ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసినప్పుడు ఆటంకాలు కానీ, ఇబ్బంది కానీ, సమస్యలు కానీ వస్తాయి. అనవసరపు ఒత్తిడి పెరుగుతుంది. అనవసరంగా మీకు అలసట పెరుగుతుంది, శారీరక అలసట పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, కనకదారా స్తోత్రాన్ని పఠించండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి. దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.